పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సార్వా వరి కోతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు దాల్వా వరి సాగుకు సమాయత్తం అనే అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త వరి డాక్టర్ ఎం గిరిజారాణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, సార్వా కోత మన రాష్ట్రంలో ఎప్పటి వరకు చేసుకోవచ్చు మేడం? సాధారణ పరిస్థితుల్లో అయితే మనకి సార్వా కోత డిసెంబర్ మొదటి పక్షంలో అవుతుంది. అయితే ఈ సంవత్సరం మనకి ఎక్కువగా జూలైలో మళ్ళీ ఆగస్టులో కూడా ఎక్కువగా మనకి అధిక వర్షాల వల్ల మనకి చేలు సుమారు 2 లక్షల హెక్టార్ల దాకా ముంపుకు గురైంది. ముంపుకు గురైన ప్రాంతంలో కొంచెం ఆలస్యంగా ఆగస్టులో వేసుకున్న వాళ్ళు, అలాగే మనకి నీరు కొంచెం ఆలస్యంగా కూడా వచ్చిన ప్రాంతాలు ఉన్నాయి. పల్నాడు కానీ నంద్యాల జిల్లా, అలాగే మనకి ముంపుకు గురైన ప్రాంతాలు చూసుకుంటే కనుక మనకి కృష్ణా గోదావరి జిల్లాల్లో, అలాగే బాపట్ల జిల్లాలో లేటుగా వేసినవి ఏంటంటే ఇంకా పొట్టదశలో ఉన్నాయి. అవి జనవరి వరకు కూడా కోతకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే మేడం, మరి ఆలస్యంగా సార్వా వరి వేసుకున్నప్పుడు పాలు పోసుకొని మరియు గింజ గట్టిపడే దశలో ఎలాంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఆశించవచ్చే అవకాశం ఉంది? మనకి ఇప్పుడు పాలు పోసుకునే దశలో అంటే మనకి చలి పెరిగింది. ఇప్పుడు నవంబర్ నుంచి ఇలాంటి సమయంలో ఏంటంటే మనకి మెడవిరుపు తెగులు వచ్చే అవకాశం ఉంది. అంటే దానికి మెడవిరుపు తెగులకి ఏంటంటే ట్రైసైక్లోజోల్ అనే మందు మనకి లీటర్ నీటికి 0.6 గ్రాములు, అంటే ఎకరానికి 120 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవాలి. లేదా కాసుగమైసిన్ అనే మందు ఉంది, అదైతే లీటర్ నీటికి 1.5 మిల్లీ చొప్పున పిచికారీ చేసుకోవాలి. మెడవిరి పొడి వచ్చింది. అలాగే మనకి మంచి వాతావరణం ఉన్నప్పుడు గొలుసు కట్టు దగ్గరగా ఉన్న రకాలైన MTU 13-18, అలాగే MTU 12-62, MCM 100, MCM 125, అలాగే MTU 11-21 ఇటువంటి రకాలు మొదలగు రకాలు అన్నీ కూడా ఏంటంటే గొలుసు కట్టు దగ్గరగా ఉన్నప్పుడు, మంచు కురుస్తున్నప్పుడు, అలాగే ఎప్పుడైనా కొంచెం అడపాదడపా వర్షాలు ఇటీవల చెప్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు పడినప్పుడు మనకి మానిపండు తెగులు అనేది ఆశిస్తుంది. మానిపండు తెగులు వల్ల అంటే మనకి గింజ మీద కాయలాగా ఏర్పడి మనకి గింజ నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ఇది రాకుండా ఉంటాకి మనకి లీటర్ నీటికి ఒక మిల్లీలీటర్ ప్రొపికొనజోల్ అనే మందు, లేదా కార్బెండజమ్ అనేది 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకుంటే ఈ మానిపండు పెరగకుండా చూడవచ్చు. అయితే గింజ గట్టిపడే దశలు ఇంకా నవంబర్లో కోతకి దశకొచ్చినప్పుడు ఉత్తర కోస్తా జిల్లాలో అనకాపల్లి అలాంటి జిల్లాల్లో రెల్లరాల్చే పురుగు అనేది కూడా ఈ సంవత్సరం కనపడటం గమనించడం జరిగింది. ఈ రెల్లరాల్చే పురుగు నివారణకు మనకి క్లోరిఫైరిఫాస్ అయితే 2 ml లీటర్ నీటికి, లేదా ఫిప్రోనిల్ అనే మందు 2 ml లీటర్ నీటికి, లేదా ఎస్ఫెట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకుంటే ఈ రెల్లరాల్చే పురుగుని కూడా మనం నివారించవచ్చు. అంటే కోత సమయంలో కంకిని కొరికివేయడం వల్ల మనకి దిగుబడిలో నష్టం వచ్చే అవకాశం ఉంది. ఓకే మేడం, మరి సార్వా కోత సమయంలో ధాన్యం గిట్టుబాటు ధర రావడానికి మన రైతు సోదరులు ఎటువంటి మెలకువలు పాటించాలంటారు? ఇప్పుడు మనకి కూలీల కొరత కూడా ఎక్కువగా ఉంది. ఎక్కువగా మెషిన్ కోతతోనే చేయాలనుకుంటున్నారు రైతులు. అలాంటప్పుడు ఏంటంటే మనకి ధాన్యం చేను మెషిన్ దిగుద్దని ఎక్కువసేపు ఆరబెట్టినా కూడా ధాన్యం మీద నెరలు కొట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు ధాన్యం ముక్కయ్యే అవకాశం ఉంటుంది. కేవలం కోతకు వస్తాక 1 వారం నుంచి 10 రోజులు మాత్రమే చేను మీద ఆరగొట్టుకుంటే మనకి ఆ ధాన్యంలో మనకి నెరకొట్టుకుండా ముక్కలు అవ్వకుండా ఉంటుంది. అలాగే అవసరానికి మించి నీళ్ళు కూడా పెట్టకూడదు. అలాగే మనకేంటంటే మనకి తుఫాను వర్షాలు వచ్చినప్పుడు కూడా నీళ్లు పెట్టి తీసుకునే మార్గం ఉండాలి. అలాగే మనకి రైతులు ఏంటంటే చేను మనకి కోతకి అనువుగా అంటే 100% మెచ్యూరిటీ ఉన్నప్పుడు, అంటే ఫిజియలాజికల్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు కోసుకోవాలి. అయితే అధిక తేమ ఉన్నప్పుడు 25% అలా ఉన్నప్పుడు కోసి సరిగ్గా ఆరపెట్టకపోయినా కూడా మనకి ధాన్యం మీద మచ్చలు ఇలా వచ్చినప్పుడు మనకి ప్రొక్యూర్మెంట్ ప్రాబ్లం వస్తుంది. అలాగే మెషిన్ కూడా వేరే రకం కోసి వచ్చినప్పుడు కొంచెం శుభ్రంగా చూసుకోవాలి. మళ్ళీ కోసుకుంటే వేరే రకం యొక్క ధాన్యాలు అంటే ఉదాహరణకి లావు రకం కోసి సన్న రకం కోస్తే కనుక మనకి గింజ నాణ్యతలో తేడా వచ్చి రేపు కొనుగోలప్పుడు ఇబ్బంది పడుతుంటారు. సరైన అంటే ఎరుపు ధాన్యంలో తెలుపు కోసినా కూడా మనకి గింజ నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి అదొకటి జాగ్రత్త చూసుకోవాలి. అలాగే కలుపు విత్తనాలు అవి కూడా ఎక్కువ లేకుండా ఉండే చూసుకోవాలి. ఎక్కువ మట్టి గడ్డలు అలాంటివి లేకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మేడం, కోత తర్వాత ఆరబెట్టుకోవాలి అని అన్నారు కదా, అసలు ఆరబెట్టుకునేటప్పుడు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి మిషన్తో కోసి వస్తున్నారు ఈ మధ్య. మిషన్తో కోసినప్పుడు మనకు కుప్పలా పెట్టేసి ఎక్కువ లేయర్గా ఉన్నప్పుడు ఉంటే సరిగ్గా ఆరదు. అలా అని చెప్పి బాగా పల్చగా ఎక్కువ టెంపరేచర్ ఉంటే కనుక నెరలు కొట్టుద్ది. కాబట్టి మనకి లేయర్గా పొరలుగా ఆరుతున్నట్టుగా మనం తిప్పుకుంటూ ఉండాలి ధాన్యము.
తిప్పుకుంటూ ఉంటే మనకి ధాన్యం సరిగ్గా ఉంది. అలాగే మనకి ప్రొక్యూర్మెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మనకి 17% తేమ ఉంటే మనకి ప్రభుత్వం నిర్ధారించిన మద్దతు ధర రైతుకు వస్తుంది. ఎక్కువ తేమతోటి ఇచ్చితే మనకి దాని మీద మచ్చలు ఏర్పడటం ముక్క అవటం వల్ల మనకి రైతుకి ఒక % మాయిశ్చర్ ఉంటే దానికి బట్టి రేటు తగ్గిస్తారు అనమాట కొనుగోలప్పుడు. కాబట్టి 17% మనకి తేమ ఉండేట్టుగా ఆరబెట్టుకోవాలి. తర్వాత కలుపు విత్తనాలు లేకుండా చూసుకోవాలి, మట్టి బెడ్డలు లేకుండా చూసుకోవాలి, పలుచగా ఆరబెట్టుకోవాలి. అది తిరగేసుకుని చేసుకుంటే మనకి ధాన్యంలో కొనుగోలప్పుడు ఇబ్బంది ఉండదు. మేడం, ఇప్పుడు కోత సమయంలో వర్షం కానీ పడితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మనకి ఇది చక్కటి ప్రశ్న. మనకి ఎక్కువగా మనకి కోస్తా జిల్లాలో ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు, తుఫాను వస్తుంటాయి. మనకి వెన్ను బరువు పెరిగిన తర్వాత తుఫాను వర్షాల వల్ల చేలు పడిపోయే ప్రభావం ఉంటుంది. అందుకని ముందు నుంచి చేను పడని రకాలు ఎంపిక చేసుకోమంటాం. అలాగే ఎక్కువ నీరు ఉంటే బయటకు తీసేయాలి. ఒకవేళ చేను పడిపోతే పాయలుగా తీసుకుని నీళ్లు బయట చూసుకోవాలి. గింజ గట్టి పడే దశలో కనుక పడిపోతే కనుక చేను మొలిచే అవకాశం, చేను మీదే ధాన్యం మొలిచి మనకి దిగుబడి తగ్గుద్ది. కోత సమయం కూడా ఎక్కువ అవుతుంది. అప్పుడు మొక్క మొలవకోకుండా మనకి 5% ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఒక్కోసారి చేను పడకోకుండా ఎక్కువగా వర్షం వస్తూనే ఉన్న కంటిన్యూస్గా ఒక 5 రోజుల పాటు వర్షం వచ్చినా కూడా మనకి నిద్రావస్థ ఉన్న రకాలు కూడా నిద్రావస్థ తొలగి మనకి చేను మీద మనకి మొలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా నించిన దాని మీద కూడా 5% ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటే మనకి చేను మీద మొలవకుండా ఉంటుంది. ఆ జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఓకే మేడం, మరి దాల్వా వరి సాగు ఎంత విస్తీర్ణంలో వేయొచ్చు? సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి 7.94 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మనకి వరి సాగు అయ్యే అవకాశం ఉంది. అది ఎక్కువగా గోదావరి మండలం అంటే కాకినాడ, ఏలూరు, మన కోనసీమ ఈ జిల్లాల్లో ఎక్కువగా 3.5 లక్షల హెక్టార్ల దాకా పడుతుంది. కృష్ణా, గుంటూరు ఇవి తక్కువగా ఉంటాయి. ఎక్కువగా అలాగే ఉత్తర కోస్తాలో కొంచెం ఉంటుంది అనమాట. ఎక్కువ ప్రధానంగా మన గోదావరి మండలంలో ఎక్కువ ఉంటుంది. ఓకే మేడం, మరి దాల్వా వరి సాగుకు ఎప్పటి వరకు వేసుకోవచ్చు మేడం ఈ వరి సాగు? ఇది మనం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏంటంటే సార్వ ఆలస్యం చేసి తుఫాన్ వచ్చిందని చెప్పి జనవరి వరకు కూడా మనకి నార్మల్ పోస్తుంటే ఏమవుతుందంటే నీటి లభ్యత తక్కువ ఉండటం, అలాగే మనకి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల మనకి పూత సమయంలో మనకంటే ఏప్రిల్లో పూత రావటము, తర్వాత మే మొదటి వరకు కూడా కోతకెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ధాన్యం మీద నెరలు కొట్టి దాల్వా వరి ఏమవుతుందంటే ముక్క అవుతుంది. ధాన్యం ముక్క అయ్యేసరికి రైతుకి దిగుబడి తగ్గుతుంది. అందుకని దాల్వా సకాలంలో వేసుకోవాలంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపే వేసుకోవాలి. అయితే ఇప్పుడు సార్వ కోత ఆలస్యమైంది అనుకోండి, అవి కూడా ఎలాంటి రకాలు వేసుకోవాలి? స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి. అంటే 120 నుంచి 125 రోజుల లోపు. డిసెంబర్ 15 నుంచి 31 లోపు వేసుకోవాలనుకున్నప్పుడు కూడా 120 రోజుల కాలపరిమితి కలిగిన రకాలని అది కూడా వెదజల్లు పద్ధతిలో వేసుకోవాలి. అంటే వెదజల్లు పద్ధతిలో వేసుకుంటే మనకు ఒక వారం రోజులు పైరు ముందుకు వస్తుంది. లేటుగా వేస్తుంటే మరి డిసెంబర్ తర్వాత వేస్తే ఏమవుతుంది, మనం ఎలా ప్రణాళిక చేసుకుంటే దాల్వా వరి మనకి ఎలాగైనా సరే మనకి ఏప్రిల్ మొదటి వారంలో కోత అయిపోవాలి. అంటే మనకి నీరు కూడా మార్చి ఆఖరి వారం నుంచి నీరు ఉండకుండా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఓకే మేడం, మరి ప్రస్తుతం సార్వాలో అధిక వర్షాల వలన ఆలస్యమైనప్పుడు దాల్వా వరి ఎప్పటి వరకు వేసుకోవచ్చు? ఇప్పుడు సార్వా మనకి ఆగస్టు సెప్టెంబర్లో వేసినప్పుడు నీటి లభ్యత ఉంటే కోత మనకి డిసెంబర్ 31 కలా వస్తుంది అనుకోండి. అప్పుడు సామూహికంగా అంటే ఇందాక చెప్పినట్టుగా డిసెంబర్ 15-31 లోపు మనకి నార్మల్ వేసుకునే అవకాశం లేకపోయినప్పుడు వెదజల్లు పద్ధతిలో వెళ్ళటం ఒక మార్గం. కానీ డిసెంబర్ 31 కూడా కోత అవ్వదు అనుకుంటే సామూహికంగా రైతులు కొంచెం ఎక్కడైతే నార్మల్ వేసుకునే అవకాశం ఉందో అక్కడ సామూహికంగా నార్మల్ వేసుకుని డిసెంబర్ 31 లేదా పండగలోపు సంక్రాంతి పండుగలో పూడ్చుకుంటే అదొక పద్ధతి. అలా కాకుండా నీళ్లు నిలబడుకోకుండా ఉండే మెరక ప్రాంతాలు అయితే అపరాల పంటలకి వెళ్ళిపోవడం బెటర్. అంటే మినుము, పెసర అలాంటి పంటలకి డిసెంబర్లో లేదా జనవరికి అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకి పెసర అలాంటి పంటలకు వేసుకోవడం బెటర్. నీరు నిలబడి పల్ల ప్రాంతాల్లో అపరాలు వేయలేము అలాంటి భూములు ఉన్న రైతులు మాత్రం సామూహికంగా నారుమడి వేరే చోట స్వల్పకాలిక రకాలు వేసుకోవడం మంచిది. జనవరి తర్వాత మన నార్మల్ కానీ వెదజల్లు సాగు చేయకుండా ఉంటేనే మంచిది.
ఓకే మేడం. మరి దాల్వా వరి సాగుకు ఎలాంటి రకాలు ఎంపిక చేసుకోవాలి మేడం? మనకి ఇప్పుడు భారత ప్రభుత్వం ఎగుమతికి కూడా బాస్మతి కాకుండా ఇతర రకాలు నాన్ బాస్మతి రకాలకి ఎగుమతికి ఆంక్షలు ఎత్తేసిన నేపథ్యంలో ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్కి అవకాశం ఉన్న రకాలు అంటే దాల్వా వరిలో 120 రోజుల కాలపరిమితిలో ఎగుమతికి అనువైన రకాలు ఉన్నాయన్నమాట. మనకి ఉదాహరణకి MTU 1010 కానీ, MTU 1156, MTU 1153, అలాగే మనకి MTU 1293, MTU 1273 ఇలాంటి రకాలన్నీ కూడా ఎగుమతికి అనుకూలమైన రకాలు 120 రోజుల కాలపరిమితి. అవి కాకుండా 125 రోజుల కాలపరిమితిలో మనకి దాల్వాలో ఎక్కువ విస్తీర్ణంలో ఉండేది శ్రీధృతి MTU 1102 సుమారు 2.7 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మనకి రకం ఉంటుంది. చేను మీదే మనకి ఆరిపోద్ది. అలాగే MTU 1210 అనే రకం ఒకటి ఉంది. అలాగే నెల్లూరు నుంచి NLR 3238 అంటే ఇది హై జింక్ అనమాట, ఎక్కువ జింక్ ఉన్న రకం. ఈ రకాన్ని కూడా మనం దాల్వాలో 125 రోజుల కాలపరిమితిలో వేసుకోవచ్చు. ఇది కాకుండా ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం నుంచి సన్న రకాలు, మిక్కిలి సన్న రకాలు అంటే నెల్లూరు మషూరి NLR 3349, అలాగే మనకి ఇది NLR 3354 రకాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా మనకి విడుదలకు సిద్ధంగా ఉన్న MTU 1282 అనే రకం కూడా మనకి దాల్వాకి వేసుకోవచ్చు. అలాగే చౌడు ప్రాంతాల్లో MTU 1293, విడుదల సిద్ధంగా ఉన్న MTU 1290 కూడా రైతులు ఎంపిక చేసుకోవచ్చు. ఓకే మేడం. మరి దాల్వా వరిలో అధిక దిగుబడికి కీలక అంశాలు చెప్పండి. ఇది చక్కటి ప్రశ్న అండి. అంటే సార్వాలు అంటే ఒకవేళ నార్మల్ ఆలస్యమైనా కూడా మనకి 35-40 రోజులు వరి ఉడ్చుకున్నా పర్వాలేదు, కానీ దాల్వాలో మాత్రం 21 రోజులు నారే ఉడ్చుకోవాలి. ఎందుకంటే స్వల్పకాలిక రకాలు 120 రోజుల కాలపరిమితి రకాలు ముదర్నారు ఉడిస్తే ఏమవుతుందంటే తల్లికర్ర ముందు ఈనేసేసి పంట దిగుబడి తగ్గుద్ది. కాబట్టి 21 రోజుల నారు ఉడ్చుకోవాలి, దగ్గరగా ఉడ్చుకోవాలి. అలాగే పైన ఉడ్చుకోవాలి. తర్వాత మనకి అంకురం అనేది మనకి 120 రోజుల కాలపరిమితి కాబట్టి విత్తిన 60 నుంచి 65 రోజుల్లోపు అంకురం ఏర్పడుతుంది. కాబట్టి అంకురం ఏర్పడే లోపే మనం ఎరువులు కూడా పూర్తి చేసుకోవాలి. అంటే ఇప్పుడు విత్తిన వెంటనే తర్వాత పిలకలు చేసే దశలో, తర్వాత అంకురం ఏర్పడే దశ అంటే విత్తిన 60 నుంచి 65 రోజుల్లోపు వేసుకోవాలి. అలాగే దాల్వాలో చలి ఎక్కువగా ఉంటుంది. మనకి భూమిలో జింకు ఉన్నప్పటికీ మొక్క తీసుకునే రూపంలో ఉండదు. అలాంటప్పుడు జింకు లోపం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఏంటంటే మనకి జింకు లోపం అంటే తుప్పు మచ్చలాగా కనపడి మొక్క మనం ఎంత ఎరువులు వేసినా ఎదక్కోకుండా ఉంటుంది. దానికి ఏంటంటే 2 గ్రాములు లీటర్ నీటికి జింకు సల్ఫేట్ అనేది పిచికారీ చేసుకోవాలి. ఇది కాకుండా అగ్గి తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్గి తెగులు కూడా మనకి నివారణకి ట్రైసైక్లోజెల్ అనే మందు మనకి లీటర్ నీటికి 0.6 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇలాంటి మెలకులు చేసుకోవాలి. అలాగే ఇప్పుడున్న ప్రస్తుత సార్వాన్ని గమనిస్తే దాల్వాలో కొంచెం కాండం తొలిచే పురుగు కూడా ఆశించే అవకాశం కనపడుతుంది. కాబట్టి నారుమడి నుంచే తీయడానికి వారాల ముందే కార్బోఫురన్ 3G గుళికలు 5 సెంట్ నారుమడికి 800 గ్రాముల చొప్పున కూడా వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆకుముడత కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెండింటికి కూడా అది మనకి నార్మల్లో సరైన శ్రద్ధ తీసుకుంటే తర్వాత ఊడ్చిన వెంటనే ఎక్కువగా కాండం తొలిచే పురుగు ఎక్కువ ఆశించి అయితే ఎక్కువ పిచికారీ చేయాల్సిన అవసరం తగ్గుద్ది అనమాట. మళ్ళీ ఒకవేళ వస్తే కనుక అప్పుడు క్లోరంట్రినోల్ అనే మందు కానీ లేదా కార్టాఫైడోక్లోరైడ్ అనే మందు కానీ పిచికారీ చేసుకుంటే మనకి దాల్వాలో మనకి సరైన సమయంలో కోతకు తీసుకోవటం, అలాగే సరైన సస్యరక్షణ చేసుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చు. ఎంతకాల పరిమితి కలిగి ఉన్న రకాలు సార్వాలో వేసుకోవచ్చు మేడం? సార్వాలో అయితే మనకి 140 నుంచి 145 రోజుల దాకా వేసుకుంటున్నాం. కానీ దాల్వాకి వచ్చేసరికి 120 నుంచి 125 రోజుల కాలపరిమితులు ఉన్న రకాలు వేసుకోవాలి. కాకపోతే ఒకవేళ 130 రోజుల కాలపరిమితి ఉన్న రకాలు వేసుకుంటే, ఉదాహరణకి నెల్లూరు జిల్లా ఉంది, నెల్లూరు, చిత్తూరు, అడ్వేళ్ళు, వాళ్ళకి ప్రత్యేక పరిస్థితి, వాళ్ళకి ఎర్లీ ఖరీఫ్ అంటారు. వాళ్ళు ఏం చేయాలి, అక్టోబర్ 2వ పక్షం నుంచి నవంబర్ మొదటి వారంలోపే మనకి మధ్యకాలిక రకాల BPD 5204 కానీ, MTU 1224 కానీ, 1272 ఇటువంటి రకాలని మనకి వాళ్ళు ఆ సమయంలో వేసుకోవాలి. అక్టోబర్ 2వ పక్షం నుంచి మనకి నవంబర్ మొదటి వారంలోపు. కానీ స్వల్పకాలిక రకాలైన 120 నుంచి 125 ఉన్న రకాలు మాత్రం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపు మాత్రమే వేసుకోవడం మంచిది. ఒకవేళ ఆ టైంలో వేసుకోలేకపోతే వెదజల్లు సాగు కూడా మనకి గోదావరి డెల్టా కానీ ఏదైనా దమ్ము చేసి వేసుకుంటారు ఇప్పుడు, ఎందుకంటే దుక్కు దున్నే పరిస్థితి ఉండదు దాల్వాది. సో ఆ పద్ధతిలో మనకి మండి కట్టుకుని విత్తనం వేసుకుంటే మంచిది. ఓకే మేడం. మరి ఎగుమతికి అనువైన వరి రకాల గురించి తెలపండి మేడం. అలాగే ఎంపికలో జాగ్రత్తల గురించి చెప్పండి మేడం. అంటే ఎగుమతి కంటే మనకి 120 రోజుల నుంచి కాలపరిమితి ఉన్న రకాలను ఎంపిక చేసుకుంటున్నాం. అది అంటే గింజ పొడుగ్గా ఉంటుందన్నమాట.
అంటే గింజ పొడవు 6 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ ఉండి పొడవు బై వెడల్పు నిష్పత్తి 3 మిల్లీమీటర్ 3 కన్నా ఎక్కువ ఉంటే వాటిని పొడుగు సన్న గింజ అంటాం. ఇవి ఎగుమతికి అనువైన రకాలు, అంటే IR64 లాగా ఉండే పోలే రకాలు మనకి MTU 1010 కానీ, MTU 1010 అంటే కాటన్ దర్శనాలు, MTU 1156 అంటే తరంగిణి, MTU 1153 అంటే చంద్ర. అలాగే ఇటీవల విడుదలైన MTU 1293 మనకి 2022లో విడుదలైంది, చౌడును కూడా తట్టుకుంటుంది. అలాగే విడుదల సిద్ధంగా ఉన్న MTU 1290 కూడా ఇది కూడా మనకి పొడుగు సన్నం. అలాగే నెల్లూరు నుంచి సోమశిల అనే రకం కూడా ఉంది, ఇది కూడా పొడుగు సన్నం. ఓకే మేడం, మరి మధ్యస్థ సన్నగింజ రకాలు ఏమేమి ఉన్నాయి మేడం, ఆ రకాల గురించి వివరించండి మేడం. మధ్యస్థ సన్నగింజ రకాలంటే మనకి MTU 1121 శ్రీధృతి అనే రకం, ఇది చేను మీద పడకుండా ఉంటుంది, 125 రోజుల కాలపరిమితి. అయితే మనకి ఎరువులు ఎక్కువ వేసిన అలాంటప్పుడు ఇంకొక 5 రోజులు పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎరువులు సమతుల్యంగా వేసుకోవాలి. అయితే స్టేగ్రీనెస్ అనే లక్షణం ఉండటం వల్ల రైతులు దీన్ని ఎక్కువగా వేస్తున్నారు, చేను మీద పడకుండా ఉంటుంది, నిద్రావస్థ కలిగి ఉంటుంది. అలాగే పచ్చి బియ్యానికి కూడా అనుకూలమైన రకం. అలాగే ఇంకోటి MTU 1210, అది మార్టేర్ సుజాత అనే పేరుతో విడుదలైంది, ఇది కూడా మధ్యస్థ సన్నగింజదే. ఈ రకాలన్నీ కూడా అగ్గి తెగులు తట్టుకుంటే మనకి దాళవాకి భూమి యొక్క పరిస్థితిని బట్టి 45 నుంచి 55 బస్తాల దాకా దిగుబడి ఇచ్చే అవకాశం ఉన్న రకాలు. అలాగే నెల్లూరు పరిశోధనా స్థానం నుంచి NLR 3238, ఇదేంటంటే పాలిష్ బియ్యంలో ఎక్కువ జింక్ ఉంటుంది అనమాట, అంటే 24.5 ppm దాకా జింకు ఉంటుంది. అది మనకు ఆరోగ్యానికి కూడా బయోఫోర్టెడ్ జింక్గా కూడా ఇది పనికొస్తుంది అనమాట. ఓకే మేడం, ఇందాక మిక్కిలి సన్నగింజ రకాలు అని అన్నారు కదా, మరి ఆ సన్నగింజ రకాలు ఏమేమి ఉన్నాయి, వాటి గుణగణాలు ఏమిటి? మిక్కిలి సన్నగింజాలు అంటే మనకంటే షార్ట్ ఫ్లంటర్ ఇలాంటి రకాలు అనమాట. ఇవి 1000 గింజలు బరువు వచ్చేసరికి మనకి 15 గ్రాముల లోపు ఉంటాయి, 14.5 నుంచి 15 గ్రాముల లోపు. ఇవి చూసుకుంటే మనకి నెల్లూరు పరిశోధనా స్థానం నుంచి NLR 3349 అనే రకం ఉంది, ఇది 125 రోజుల్లో ఉంటుంది, అగ్గి తెగులు తట్టుకుంటుంది, పొట్టిగా ఉంటుంది. అలాగే మనకి ఇంకోటి నెల్లూరు ధాన్యరాశి NLR 3354 అనే రకం కూడా, ఇది కూడా 125 రోజుల కాల పరిమితితో ఉండి మనకి సన్నగింజ రకం, తిండికి కూడా బాగానే ఉంటాయి. అలాగే మార్టేర్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న MTU 1282 అనే రకం కూడా వేసుకోవచ్చు. అయితే ఇంకా 120 రోజుల కాల పరిమితి ఉన్న రకాలంటే మన తెలంగాణ సోనా, అలాగే KNM 733, KNM 1638 రకాలు కూడా విత్తన లభ్యతను బట్టి రైతాంగం వేసుకోవచ్చు. ఓకే మేడం, మరి చౌడు భూములకు ఎలాంటి రకాలు వేసుకోవచ్చు? మామూలుగా అయితే సార్వాలో అయితే చౌడు భూములకి మనకి మచిలీపట్నం నుంచి MCM 103, 125, MCM 100 ఇలాంటి రకాలు ఉన్నాయి. అయితే దాళవాకు వచ్చేసరికి మనకి పొడుగు సన్నగింజ రకమైన MTU 1293, అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్న MTU 1290, ఇవేంటంటే 10 రకంలో చౌడును తట్టుకునే శక్తి సాల్టాల్ అనే జన్యువుని పెట్టడం వల్ల ఇవి మనకి మొక్క దశలో మనకి 12 లవణ సాంద్రత వరకు చౌడును తట్టుకుంటాయి. అలాగే మనకి చౌడు భూముల్లో కూడా మనకి 40 బస్తాల దాకా దిగుబడి ఇచ్చే సముద్రం రకాలు. అలాగే ఇది కాకుండా నెల్లూరు నుంచి సోమశిల అనే రకం కూడా ఉంది. ఇది కాకుండా మనకి సన్న రకాలైన ఇందాక చెప్పుకున్న మిక్కిలి సన్న రకాలైన నెల్లూరు మసూరి NLR 349, అలాగే NLR 3354 కూడా కొద్దిపాటి చౌడు ఉన్న ప్రాంతాల్లో వేసుకోవచ్చు. అంటే ఒక లవణ సాంద్రత 4 నుంచి 6 మధ్య ఉన్నప్పుడు ఆ రకాలు కూడా వేసుకోవచ్చు. మేడం, మరి మధ్యకాలిక రకాలైన BPT 5204, MTU 1224, MTU 1271, MCM 103 వంటి రకాలు ఎప్పుడు వేసుకోవాలి మేడం? ఈ రకాలంటే మామూలుగా సాధారణ దాళవాలు అయితే వేసుకోకూడదు, కానీ ఎర్లీ ఖరీఫ్ నెల్లూరు, చిత్తూరు అలాంటి ప్రాంతాల్లో అక్టోబర్ 2వ పక్షం నుంచి నవంబర్ మొదటి వారంలో వేసుకోవచ్చు. అంటే తర్వాత అంటే మళ్ళీ నీటి లభ్యత ఉండదు కాబట్టి దాళవాలు ఇవి 130-135 రోజులు ఉంటాయి కాబట్టి నీటి లభ్యతను అనుసరించి వేసుకోవాలి. ఎలా వేసుకున్నా సరే మనకి కోత మాత్రం ఏప్రిల్ 1 మొదటి వారంలోపు వచ్చేట్టుగా ప్రణాళిక చేసుకోవాలి. మేడం, మరి సార్వాలో కోసిన దాల్వా విత్తనం వెంటనే వేసుకోవచ్చా? లేదండి, అంటే కొన్ని ఇందాడ చెప్పుకున్నట్టుగా నిద్ర వస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణ 1121 ఉందనుకోండి, సార్వాలో పంట పండించారు, ఆ రకం సార్వాలో మనకి 135 నుంచి 140 రోజులు వస్తుంది, కానీ దాళవాలో 125 రోజుల్లో వస్తుంది. ఆ రకం ఏంటంటే నిద్రావస్థ తొలిపోవటానికి, ఆ రకమే కాదు ఇతర రకాలైన 10 కానీ 1156 కానీ ఏవైనా సరే నిద్రావస్థ కలిగి ఉన్న రకాలని వెంటనే వేస్తే మొలకెత్తు అనమాట. వాటిని నిద్రావస్థ తొలగించుకోవడానికి 1 లీటర్ నీటికి 6.3 మిల్లీలీటర్లు గాఢ నత్రిక ఆమ్లంని కలిపిన ద్రావణంలో విత్తనాన్ని నానబెట్టుకోవాలి. అది 24 గంటలు నానబెట్టుకుని తర్వాత 24 గంటలు మండి కట్టుకున్న విత్తనాన్ని వాళ్ళు నారుమడికి చల్లుకోవాలి.
ఓకే మేడం. మరి దాల్వాలో వెదజల్లే పద్ధతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పండి. దాల్వాలో ప్రధానంగా మనకి సార్వాలో అయితే ఏంటంటే దుక్కి దున్ని చేస్తుంటారు ఎక్కువగా. మనకి ఎటు గుంటూరు, మనకి ఎక్కువ గుంటూరు, ఉత్తర కోస్తా జిల్లాలో. కానీ దాల్వాకు వచ్చేసరికి సార్వా కోసి చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే దుక్కి దున్నే పరిస్థితి తక్కువ ఉంటుంది, తేమ ఎక్కువ ఉండటం వల్ల దమ్ము చేసి చేసుకుంటారు. దమ్ము చేసినప్పుడు పూర్తిగా కుళ్ళాలి. సార్వా ఇది ఇంకో ప్రధాన మెలకు పాటించాలి. సార్వా కోసాక దాల్వాకి సరిగ్గా మురగదమ్ము చేసుకోవాలి, లేదా కుళ్ళటానికి వేస్ట్ డికంపోజర్ అనేది వేసుకుని ఒక 3 వారాల పాటు మురగబెట్టుకుని చేసుకుంటే సార్వా మోల్డ్ కుళ్ళితే అది మనకి నెక్స్ట్ జింకు లోపం అలాంటివి రాకుండా ఉంటాయి. సరిగ్గా కుళ్ళపోతే మనకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అదొకటి. వెదజల్లి పద్ధతులు అంటే చదును చేసుకోవాలి పూర్తిగా. ఎత్తు పొలాలు లేకుండా చదును చేసుకుని కాలువలు నీరు పోవటానికి వీలుగా ప్రతి 2 మీటర్లకు కాలువలు చేసుకోవాలి. అలాగే ఇందాక చెప్పినట్టుగా మండి కట్టుకునే విత్తనాలు చల్లుకోవాలి. మనకి విత్తనం యొక్క పరిమాణాన్ని బట్టి ఎకరానికి 10 నుంచి 15 కేజీల వరకు విత్తనం చల్లుకోవాలి. తర్వాత మనకి మనకి 5 నుంచి 8 రోజుల్లోపు మనకి కలుపు మందు పైరజోసల్ఫరన్ ఇథైల్ మందు అనేది ఎకరానికి 80 గ్రాముల చొప్పున 20 కేజీల ఇసుకతో కలిపి చల్లుకోవాలి. అది కూడా అంటే మనకి వారం రోజుల్లోపే 5 నుంచి 8 రోజుల్లోపే చేసుకుంటే మనకి కలుపు నివారణ సకాలంలో జరుగుద్ది. అలాగే వెదజల్లు సాగు పద్ధతిలో విత్తిన 15 రోజులకి మొదటి ఎరువు మోతాదు వేసుకోవాలి. తర్వాత పిలకల దశలో ఇందాక చెప్పినట్టుగానే అంకురం ఏర్పడిన దశలో అంటే తాళవారి రకాలకి విత్తిన 60 నుంచి 65 రోజుల్లోపు అంకురం ఏర్పడిన దశలో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే మేడం. మరి కాకినాడ మరియు కోనసీమ జిల్లాలో ఎక్కువగా సాగు చేసే MTU 36, 26 ఎప్పటి వరకు వేసుకోవచ్చు మేడం? కాకినాడ మరియు కోనసీమ జిల్లాలు అంటే 36 బొండాలు అని పిలుస్తారు రైతులు. ఈ రకం ఏంటంటే 130 రోజుల కాలపరిమితి. ఇది కూడా డిసెంబర్ 15 లోపే వేసుకోవాలి. ఎక్కువగా అక్కడ మనకి వెదజల్లు పద్ధతిలో సాగు చేస్తుంటారు. అది కూడా డిసెంబర్ 15 లోపు వేసుకోవడం మంచిది. ఏదైనా సరే కోతకి మనకి మార్చి లోపు వచ్చేయాలి. ఈ రకం ఏంటంటే మనకి కేరళకి ఉప్పుడు బియ్యాన్ని పనికొస్తుంది. అందుకని ఆ ప్రాంతంలోనే మనకి ఇది సాగు అవుతుంటుంది. మేడం, మరి జింకు లోపం అనేది దాల్వాలోనే ఎందుకు ఎక్కువగా ప్రభావితం అవుతుంది మేడం? మనకి జింకు భూమిలో ఉన్నప్పటికీ చలి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కకి లభ్య రూపంలో ఉండదు అనమాట. అప్పుడు మనం ఎంత ఎరువు వేసినప్పటికి కూడా చేను ఎదక్కోకుండా ఆకు పెలిసి పడిపోయి, అలాగే నార్మల్లో కూడా తుప్పు మచ్చల్లాగా ఉండి మనకి పెట్టిన పిలక వెళ్ళు కూడా పెరగకోకుండా దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. అందుకని జింకు లోపం గమనించినప్పుడు మనకి 2 గ్రాములు లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ 5 రోజుల వ్యవధిలో తప్పనిసరిగా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. చాలామంది రైతులు ఏంటంటే ఒకసారి పిచికారీ చేసి ఊరుకుంటారు. దానివల్ల మనకి ఏంటంటే దిగుబడులు తగ్గుతాయి అన్నమాట. ఓకే మేడం. మరి దాల్వా నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయి? నారుమడికి మనకి కొంచెం మెరక ప్రాంతంలో చేసుకోవాలి. అది పూర్తిగా కుళ్ళాలి, నీరు బయటపోవడానికి వీలుగా ఉండాలి. అలాగే దమ్ములో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దమ్ములో సూపర్ ఫాస్ఫేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 5 సెంట్ల నారుమడికి 12 కేజీలు చొప్పున వేసుకోవాలి. తర్వాత మనకి ఎకరానికి 5 సెంట్ల నారుమడికి సరిపోతుంది. 5 సెంట్ల నారుమడికి మనకి 2 కేజీల యూరియా, అలాగే 1 కేజీ పొటాష్ చెరువుల్ని, అంటే 2 కేజీల నత్రజని, 1 కేజీ పొటాష్ చెరువుల్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి నారు తీయడానికి వారం రోజుల ముందు మనకి కార్బోఫ్రాన్ 3G గుళికలు ఎకరానికి 5 సెంట్ల నారుమడికి 200 గ్రాముల చొప్పున వేసుకుంటే మనకి తర్వాత ఊడ్చిన తర్వాత వచ్చే పురుగుల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి కాండందొలిచే పురుగు అలాంటి వాటిని ప్రబలకుండా మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే జింకు లోపం సకాలంలో చేసుకోవాలి. అలాగే దాడవాళ్ళలో అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అగ్గి తెగులకు కూడా సస్యరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే మేడం. మరి సార్వా వరి కోతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు దాల్వా వరి సాగుకు సమాయత్తం అనే అంశం గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో పశువులలో రక్తపరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధులు, వాటి నివారణ అనే అంశం గురించి వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు వెటర్నరీ పారాసిటాలజీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ విభాగం ప్రొద్దుటూరు నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి జ్ఞానిచరిత గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు, మరిన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మేడం, మరి ఇప్పుడు పరాన్న జీవుల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు పరాన్న జీవులు అంటే ఏమిటి, వాటిలో రకాలు ఏమిటి, పశువుల ఆరోగ్యంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందంటారు? పరాన్నజీవులు తీసుకున్నట్లయితే ఇవి పాడి పరిశ్రమలో, అంటే ముఖ్యంగా ఆవులే కాదు గేదెలు,
అలాగే గొర్రెలు, మేకలు మరియు కోళ్ళు ఇటువంటి జీవాలపై ఆధారపడి, అంటే వాటి యొక్క జీర్ణకోశలో కానీ ఇతర శరీర భాగాల్లో కానీ ఆవాసాన్ని ఏర్పరచుకొని వాటికి రావాల్సిన ఏవైతే ఉంటాయో, అంటే న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్షీణిస్తూ ఇవి వాటిని దొంగతనం చేస్తూ, ఒక విధంగా చెప్పాలంటే దొంగతనం చేస్తూ హరిస్తూ వాటికి పొందనీయకుండా చేసి ఇవి వాటిని ఆవాసంగా చేసుకొని బ్రతుకుతూ ఉంటాయి. తద్వారా ఏం జరుగుతుంది అంటే మన గేదెలకు కానీ ఆవులకు కానీ లేదా పాడి పరిశ్రమకు కానీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ పరాన్నజీవుల్ని తీసుకున్నట్లయితే ఇవి కేవలం ఆవాసం కోసమే కాదు, వాటి ఉత్పత్తి కోసం కూడా వీటిని ఆశ్రయిస్తూ ఉంటాయి. వీటిల్లో పలు రకాలుగా ఉన్నాయన్నమాట. ఈ పరాన్నజీవుల్ని తీసుకున్నట్లయితే మనము ఇవి ముఖ్యంగా 2 విభాగాలుగా విభజించబడ్డాయి. అంతర్పరాన్నజీవులని మరియు బాహ్య పరాన్నజీవులని 2 రకాలుగా ఉన్నాయి. మనం అంతర్పరాన్నజీవులను తీసుకున్నట్లయితే ముందుగా చెప్పినట్లుగానే ఇవి పశువుల లోపల, అంటే మన కంటికి కనిపించకుండా శరీరం లోపల, అంటే జీర్ణకోశ వ్యవస్థలో కానీ కాలేయంలో కానీ లేదా కిడ్నీలో కానీ ఇతర ప్రాంతాల్లో కండరాల్లో కానీ అవి ఆవాసం చేసుకొని అక్కడ జీవిస్తూ ఉంటాయి. వీటిని మనం కంటి ద్వారా చూడలేమన్నమాట. ఇవి లోపల ఉంటూ మనకి హాని కలిగిస్తూ ఉంటాయి. వీటికి ఉదాహరణ తీసుకున్నట్లయితే కన్నా నులి పురుగులు ఉన్నాయి, మనకు పొట్టలో ఉండే బద్దె పురుగులు ఉన్నాయి, అలాగే పొట్ట జలగలు కానీ, అంతేకాకుండా కాలేయ జలగలు అంటాం, కొన్నిసార్లు రక్తపు జలగలు కూడా ఉంటాయి అన్నమాట. అట్లే విధంగానే రెండో భాగానికి వచ్చినట్లయితే బాహ్య ప్రాణజీవులు. ఇవి మన కంటికి బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. శరీరం పైననే, అంటే రైతు సోదరులు ఎప్పుడైతే గమనిస్తారో శరీరం పైనే ఉంటూ ఈగలు కానీ, మనకు బాగా తెలిసినవి అయితే మనకి రోజు కుట్టేటివైనటువంటి ఈగలు కూడా ఉన్నాయి. ఇందులో ఈగలు కుట్టకుండా అంటే మన దగ్గర ఉండేటివి, కుట్టేటివి అయితే కానీ దోమలు ఉన్నాయి మనకు బాగా తెలిసినవి. ఇవే కాకుండా పాడి పరిశ్రమను మరియు కోళ్లను ముఖ్యంగా అంటిపెట్టుకుని ఉండే బాహ్య పరాన్నజీవులు ఇంకా ఉన్నాయంట. మిన్నలులని, పేలని, అలాగే పిరుదులు, ముఖ్యంగా గోమార్లు, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవి 2 రకాలుగా ఉన్నాయి ముందు చెప్పుకున్నట్లు. ఇవి ఎప్పుడైతే పశువుల యొక్క శరీరాన్ని ఆశ్రయిస్తారో ఒకటి వాటికి అందాల్సిన న్యూట్రియంట్స్ కానీ వాటికి అందాల్సిన పోషణన్ని హరింపజేస్తూ ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే మనకి పశువులకు కావాల్సినవేమీ వాటికి అందకపోవడం వల్ల అవి బలహీనపడడంతో పాటు అవి చాలా విధంగా నష్టపోతూ ఉంటాయి. అంతేకాకుండా శక్తి సామర్థ్యాలు సన్నగిల్లుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ పశువులు ఏమవుతుందంటే రోగనిరోధక శక్తి స్లోగా సన్నగిలుతూ వస్తుంది. ఇవి ఎప్పుడైతే ఈ బాహ్య పరాన్నజీవులు కానీ అంతర్పరాన్నజీవులు కానీ అత్యధిక సంఖ్యలో ఉన్నప్పుడు ఇవి రోగనిరోధక శక్తి సన్నగిల్లింపజేసి వాటికి వివిధ రోగాల్ని స్ప్రెడ్ చేస్తూ కూడా ఉంటాయి. ఇందులో మనకి ముఖ్యంగా బాహ్య పరాన్నజీవులు అధిక నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అంతర్పరాన్నజీవులు 2 వేటికి అవి సరిసమానంగా ఉన్నప్పటికీ బాహ్య పరాన్నజీవుల వల్ల వెక్టార్ బౌండ్ డిసీజెస్ అంటాము. మనం ఈరోజు చెప్పుకోబోయే అంశమైనటువంటి రక్త పరాన్నజీవులు ముఖ్యంగా ఈ బాహ్య పరాన్నజీవుల వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటి వల్ల చాలా నష్టాలు రైతుకు అంటే కనిపించని నష్టాలు ఎక్కువ జరుగుతాయండి. అంటే ఎట్లంటే రైతు ఎంతసేపైనా ఆవు చనిపోయిందా లేదా గేదెలు చనిపోయినాయా లేదంటే ఈ గొర్రెలు మేకలు చనిపోయినప్పుడు మాత్రమే శ్రద్ధ చూపిస్తాడు. ఈ అంతర్పరాన్నజీవులు కానీ బాహ్య పరాన్నజీవులు కానీ ఎలా అంటే అవి వాటి మనుగడను కొనసాగిస్తూ జీవాల్ని చంపవు, వెంటనే చంపవు. కానీ ఇవి ఎప్పుడు ఎక్కువగా ఆర్థిక సమస్యలకి ఎదురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది రైతుల్లో. ఇవన్నీ కూడా మనం గమనించుకొని రైతు సోదరులు వీటి గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఓకే మేడం, మరి ఈ రక్త పరాన్నజీవుల వల్ల కలిగే ముఖ్య వ్యాధులు ఏమున్నాయి, వాటి గురించి వివరించండి. మనం ఈ రక్త పరాన్నజీవులు అంటే ఇవన్నీ కూడా ముందుగా చెప్పినట్లుగా పరాన్నజీవులు పలు ప్రాంతాల్లో ఉంటాయండి. అంటే మనం జీర్ణకోశలో అత్యధికంగా ఉండడం గమనించాము. అటువంటి వాటిలోనే ఈ అంతర్పరాన్నజీవుల్లో ఒక రకమైనటువంటివి ఈ రక్త పరాన్నజీవులు అనమాట. ఇవి ఏంటంటే శరీరంలోని రక్తంలో ముఖ్యంగా రక్త కణాల్లో ఆవాసం ఏర్పరచుకొని అక్కడ అభివృద్ధి పొందుతూ ఈ రక్తాన్ని క్షీణింపజేస్తూ ఉంటాయి, రక్తహీనతను కలిగిస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా రోగాన్ని కలిగించేటివి ముఖ్యంగా 4 రకాలుగా ఉన్నాయన్నమాట వ్యాధులు. వీటిని ముఖ్యంగా గమనించినట్లయితే మనం ట్రిప్నోజోమోసిస్ అంటుంటాము సైంటిఫికల్గా. దీన్ని వ్యవహారిక భాషలో కుందేటి వెర్రి వ్యాధి అని కూడా అంటుంటాము. తిరుగుడు రోగం అని కూడా రైతులు వ్యవహారికంగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఈ వ్యాధి ముఖ్యంగా జోరీగల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దీంతో పాటు ఇంకొక రకమైనది ఏది అంటే బెబేషియోసిస్ అన్నమాట. ఇది అలాగే తెలేరియోసిస్, ఇవి 2 పిరుదుల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇవి కూడా రక్త కణాల్లో ఉంటూ ముఖ్యంగా ఇవి 2 ఏంటంటే బెబేషియోసిస్ వచ్చి ఎర్ర రక్త కణాల్లో ఉంటూ వాటిని నాశనం చేస్తూ ఉంటాయి. అలాగే తెలీరియోసిస్ వచ్చి తెల్ల రక్త కణాలను ఆవాసంగా చేసుకొని వాటిని నాశనం చేసి రోగ కారకాలుగా ఉంటున్నాయి అన్నమాట. ఇవి 3 ప్రోటోజోవా జాతికి చెందినవి అనమాట, ఏకకణ పరాన్నజీవులు. అయితే
ఈ మూడిటికి భిన్నంగా మరొక వ్యాధి ఉందండి. ఇది కూడా రక్తపరాన్నజీవి కిందకే వస్తుంది. ఇది ముఖ్యంగా రౌండ్ వామ్స్ అంటుంటాం మనం, ఏమైనా గుండ్రని వాములు అని లేక ఏలిక పాములు అంటుంటాం కదా. ఈ విభాగానికి చెందిన వాటి లావా దశ, దాన్ని మైక్రోఫైలేరియా అంటాం. దీని ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంటుంది అనమాట. దీన్ని మైక్రోఫైలేరియోసిస్ అంటాం అనమాట. ఓకే మేడం. మరి వీటి వలన కలిగే వ్యాధులకు ముందస్తు కారణాలు ఏమైనా ఉన్నాయా? వాటిని ఎలా గుర్తించవచ్చు? అవి ఏవి? అవునండి, ఇవి ముందస్తు కారణాలు. ముఖ్యంగా రైతు సహోదరులు ఈ ముందస్తు కారణాలని నెగ్లెక్ట్ చేయడం వల్ల మాత్రమే ఈ పరాన్నజీవులు అత్యధికమయ్యి వాళ్ళకు అధికంగా నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ముందస్తు కారణాలు చూసినట్లయితే ఒకటి మనం ఎప్పుడు చెప్పుకున్న విధంగానే బాహ్య పరాన్నజీవులు ఒక మేజర్ కారణం అండి. ఇవి ఎప్పుడు అధికంగా ఉంటాయంటే రైతు సహోదరులు కేవలం జీవాల్ని మాత్రమే చూడడం కాకుండా ఆ జీవాల పక్క కానీ లేదా పాకల పక్క కానీ శుభ్రత పరిశుభ్రతలు కానీ పరిశీలించినట్లయితే వారు ఎప్పుడైతే వీటిని అశ్రద్ధ చేస్తారో ఆ సమయాల్లో ఈ బాహ్య పరాన్నజీవులు అనేవి అధికంగా వృద్ధి చెంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందడం వల్ల ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ డిసీజెస్ అన్నీ కూడా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇది ఒక ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ లేదా ముందస్తు కారణం. అయితే ఇంకొక ముందస్తు కారణాలు చాలా ఉన్నాయి. ఒత్తిడి, ఈ కాలంలో ఎవరు ఒత్తిడికి లోనవ్వట్లేదు, ప్రతి ఒక్కరిలో ఒత్తిడికి లోనవుతున్నారు. అలాగే మన జీవాలు కూడా ఒత్తిడికి లోనవుతాయండి. అతి ముఖ్యమైన ఒత్తిడికి గల కారణం ఏంటంటే పర్యావరణంలో జరుగుతున్న అత్యధిక మార్పులు. ముఖ్యంగా ఎండల కాలం వచ్చినట్లయితే ఆ ఎండ వేడిమికి మనం ఎలా తట్టుకోలేమో మన పశువులు కూడా తట్టుకోలేవండి. అత్యధికమైన ఎండ వాతావరణం లేదా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మన జీవాల్ని మనం పట్టించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటిని పట్టించుకోకుండా ఏమిలే అవి ఉంటాయి, ఎండ అయితే ఏమి అన్నట్టు మనం గాన నెగ్లెక్ట్ చేసినట్లయితే లేదా అశ్రద్ధ చేసినట్లయితే కానీ ఇవి ఈ స్ట్రెస్ అంటాం కదా, ఈ యొక్క ఒత్తిడికి లోనవడం వల్ల వాటి రోగనిరోధక శక్తి సన్నగిల్లడం, తద్వారా ఈ రోగాలన్నీ కూడా పై చేయి తీసుకుంటారు. ఒక రక్తపరాన్నజీవులనే కాదు, వేరే బ్యాక్టీరియల్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా అప్పర్ హ్యాండ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది ఒక కారణం. అయితే మరొక ముఖ్య కారణం కూడా ఉందండి. ముఖ్యంగా దూర ప్రాంతాలకి పశువుల్ని సరఫరా చేస్తుంటారు. అంటే ఇక్కడ నుండి ఒక చోటికి అక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు రైతులు ఏం చేస్తుంటారంటే తొందరగా వెళ్ళిపోవాలా అన్న ఉద్దేశంతోనో లేక ఇతర కారణాల చేతనో లేక ఆర్థిక ఇబ్బందుల వల్లనో వాళ్ళు మినిమం ప్రొవైడ్ చేయాల్సినవి జంతువులకు ప్రొవైడ్ చేయకుండా ఎక్కువగా అకామిడేట్ చేయడము లేదా చాలా దూరం ప్రాంతాలకు ఎటువంటి రెస్ట్ లేకుండా తీసుకెళ్ళినప్పుడు కూడా అవి ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్ అంటాం మేమైతే దీన్ని. అంటే సైంటిఫికల్గా చూసినట్లయితే ఈ ఒత్తిడి వల్ల కూడా పశువుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోవడము, సన్నగిల్లడం జరిగి ఈ వ్యాధులని వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉంటుంది. ఓకే మేడం. మరి ఇందాక బాహ్య పరాన్నజీవుల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు బాహ్య పరాన్నజీవులు అంటే ఏమిటి? వాటిని ఎలా గుర్తిస్తారు? వాటి వలన కలిగే నష్టాలు ఏమై ఉన్నాయి? బాహ్య పరాన్నజీవులు మనకు రైతు సహోదరులకు మనమేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఫామ్స్లో కానీ లేదంటే వాళ్ళ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ లేదా వాళ్ళ జీవాల మీద కానీ వాళ్ళు కానీ శ్రద్ధగా గమనించినట్లయితే అవి వాటి చుట్టుపక్కలనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగిన వచ్చేసి ఈగలు, ముందుగా చెప్పినట్లే ఈగలు, దోమలు మనకి ఎలాగైతే ఉన్నాయో అవి కూడా జీవాల చుట్టూ కూడా చేరుకొని ఉంటాయి. పేలు, మిన్నల్లులు, జోరీగలు ఇలాంటివి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మనం కానీ శ్రద్ధ వహించాల్సింది వచ్చేసి పిరుదులు, గోమార్లు. వీటిని గోమార్లు అని కూడా అంటారు. వీటిని మాత్రం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది రైతులు. ఇవి సాధారణంగా ఈ పిరుదులు, గోమార్లు ఏంటంటే చూడ్డానికి చిన్నగా రాగి గింజలాగా కనిపిస్తాయి మొదటి దశలో. ఇవి జీవాల పైన ఉండడం ముఖ్యంగా ఎక్కడెక్కడ ఉంటాయంటే చెవి కింది భాగంలో కానీ లేదా మెడ భాగంలో కానీ, ముందు మరియు వెనకల కాళ్ళ మధ్య భాగంలో కానీ, తోక కింద కానీ ఇవి చిన్నగా రాగి గింజల్లాగా మొదలయ్యి క్రమేణా ఇవి పెద్ద పెద్దగా అయ్యి అంటే చింతగింజంత సైజ్ అయిపోయి గుత్తులుగా ఉండి అవి రక్తాన్ని పీల్చుతూ వాటి మనుగడను సాగిస్తూ ఉంటాయి. రక్తాన్ని పీల్చడమే కాకుండా ఈ మనం చెప్పినట్లుగా రక్త పరాన్నజీవులన్నింటినీ అవి వ్యాప్తి చెందజేయడంలో ముఖ్యంగా వాటి పాత్ర ఎంతగానో ఉందని గమనించాలి రైతు సహోదరులు. అసలు కుందేటి వెర్రి వ్యాధి అంటే ఏమిటి? పశువుల్లో ఈ వ్యాధి యొక్క ప్రాముఖ్యత ఏంటి? కుందేటి వెర్రి వ్యాధిని మనం ముందుగా చెప్పినట్లే దీన్ని ట్రిపనోజోమోసిస్ అంటారండి. ఈ వ్యాధి ఉన్న రక్త పరాన్నజీవులన్నిటిలోకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ వ్యాధి సోకిన 80 నుండి 90% పశువులు మరణానికి దారితీస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సైన్స్ ఒకవేళ మనం లక్షణాలు కన్నా చూసుకున్నట్లయితే కానీ ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందో అని చూసినట్లయితే మనం ముందుగా చెప్పినట్లే బాహ్య పరాన్నజీవుల ద్వారానే స్ప్రెడ్ అవుతాయండి. ఇది ముఖ్యంగా జోరీగలు, గుడ్డి ఈగలు అని కూడా అంటుంటారు రైతులైతే వ్యవహారిక భాషలో. గుడ్డి ఈగల ద్వారా ఈ వ్యాధి ముఖ్యంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా సంకరజాతి ఆవులైనటువంటి హెచ్ఎఫ్, జెర్సీ ఇటువంటి ఆవుల్లో అత్యధికంగా కనిపిస్తూ అలాగే అధిక పాల దిగుబడినిచ్చే గేదెలు
గేదెలైనటువంటి ముర్రా జాతికి చెందిన వాటిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా వర్షాకాలం ఆ సమయంలో బాగా ప్రబలుతూ ఉంటుందన్నమాట. ఈ వ్యాధిని మనం కనుక చూసినట్లయితే ఈ వ్యాధి ముఖ్యంగా దీనికి జీవాలు ఎక్కువగా అంటుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే హోస్ట్ రేంజ్ అంటాం మేము మాత్రం చూసినట్లయితే. ఇది మనం అనుకున్నట్లు ప్రతిరోజు చూసే పాడి పంటల పశువులు ఉన్నాయి కదండి, గేదెలు, బర్రెలు, అలాగే కాకుండా ఆవులే కాకుండా గొర్రెలు, మేకలతో పాటు గుర్రాలు, ఒంటెలు వంటి వాటిలో కూడా ఈ వ్యాధి ప్రబలే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే మేడం. మరి కుందేటి వెర్రి వ్యాధి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి, నివారణ ఏంటి? లక్షణాల్లో కన్నా వెళ్ళినట్లయితే మనము అతి ముఖ్యమైన లక్షణం వచ్చేసి జ్వరం అండి. అధిక జ్వరం ఉంటుంది. రైతులు చూసినట్లయితే పశువుల్లో కానీ లేదా జీవాల్లో కానీ అత్యధిక జ్వరం 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరంతో బాధపడుతూ ఉంటాయి. ఈ జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. ఇంకొకటి గమనించాల్సిన విషయం, ఈ జ్వరం కంటిన్యూస్గా ఉండకుండా ఒకరోజు బాగా పెరగడం, మరొక రోజు తగ్గడం, మరి ఇంకొక రోజు పెరగడం, అలా విడతల వారీగా ఈ జ్వరం వస్తూ ఉంటుంది. ఇది ముఖ్య లక్షణం. ఇంకొక ముఖ్య లక్షణం ఏంటి అంటే ఇది ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కుందేటి వెర్రి వ్యాధిలో ముఖ్య లక్షణం ఏంటి అంటే వెర్రి చూపులు చూస్తూ ఉంటాయి. ముఖ్యంగా పశువులు కానీ ఏమైనా కానీ ఈ వ్యాధి సోకిన వెంటనే వెర్రి చూపులు చూస్తూ తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అందుకే దీనికి కుందేటి వెర్రి వ్యాధి అన్న పేరు కూడా వచ్చింది. ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే కట్టేసిన చోటని చుట్టుపక్కల ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ గుండ్రంగా తిరగడం వల్లనే వీటికి తిరుగుడు వ్యాధి అన్న పేరు కూడా వచ్చిందనమాట. ఇవి రెండు ముఖ్య లక్షణాలు. ఇవి కాకుండా చిన్న చిన్న లక్షణాలు ఇంకా కంటి మీద పొరలుగా తెల్లటి పొరలు రావడము, లేదు అంటే ఇంకా జీవాలు అలాగా మెత్తగా సన్నగిల్లిపోవడము, అలాగే కంటి చూపు లోపం రావడము, చొంగ కావడం ఒక్కొక్కసారి, లేదంటే కంటి నుండి ద్రావం కారుతూ ఉండడం, లాంటి లక్షణాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. రైతులు వీటిని గమనించుకొని వెంటనే గుర్తించినట్లయితే త్వరితగతిన మనము చికిత్స అందించగలము. దీన్ని నిర్ధారించడానికి మీరు అడిగినట్టు నిర్ధారణ కూడా ముఖ్యమండి. ఎందుకంటే లక్షణాలను బట్టి రైతు ఒక విధంగా కనుక్కున్నప్పటికీ వాటిని రైతు అయ్యా నేను ఇది అనుకుంటున్నాను అన్న విషయాన్ని తీసుకెళ్ళి పశువైద్యునికి చెప్పాల్సి ఉంటుంది. ఇది నిర్ధారణ ఎప్పుడు కానీ పశువైద్యుల కింద మాత్రమే జరగాలి. ఎందుకంటే రైతు ఆయన నిర్ధారించలేడు. లక్షణాలు మాత్రం చూసి అయ్యా ఇలా జరుగుతుందని చెప్తాము. నిర్ధారణ మాత్రం పశువైద్యుని సలహా మేరకు మాత్రమే జరుగుతుంది. ఆయన రక్త నమూనాలని సేకరించి ఈ రక్త నమూనాలని వెట్ ఫిల్మ్ ఎగ్జామినేషన్ అంటాము. డైరెక్ట్గా కంటికి మైక్రోస్కోప్ కింద కంటితో చూసినట్లయితే ఈ పరాన్నజీవులు కదులుతూ కనిపిస్తూ ఉంటాయన్నమాట. తద్వారా వారు నిర్ధారణకి వెళ్తారు. ఇంకొక విధంగా కూడా నిర్ధారణ చేయొచ్చు, స్టెయినింగ్ మెథడ్స్ అంటాము. తద్వారా కూడా మనము ఈ వ్యాధిని నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే మేడం. అంటే నిర్ధారణ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి నివారణ ఎలా చేయాలంటారు? ఇవంతా కూడా మనము ఒకసారి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇది కేవలం దీనివల్లనే సంభవించింది అని రైతులు గమనిస్తారు. అలాగే ఆ డాక్టర్ కూడా దాన్ని గుర్తించిన వెంటనే దానికి తగిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది చేస్తామన్నమాట. అంటే ముఖ్యంగా ఈ కుందేటి వెర్రి వ్యాధికి ముఖ్యంగా ఇచ్చే డ్రగ్స్ అయినటువంటి క్వినాపెర్మిడన్ కాంపౌండ్స్ అంటాము. ట్రిక్విన్ అని వ్యవహారిక భాషలో ఉంటుంది. దీన్ని కానీ మనము పశువులకి ఇచ్చినట్లయితే, అంటే లైక్ డోసెస్ చూసుకున్నట్లయితే కానీ ఆవులు 20 కేజీల వాటికి 1 ml అలా ఇచ్చినట్లయితే కానీ మనము ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్స్ మనము ఇచ్చినట్లయితే కానీ వీటిని మనము అనిమల్స్కి సబ్కట్గా ఇవ్వచ్చు. అలాగే కాకుండా ఇంకా ఇవే కాకుండా మనకి యాంట్రసైడ్ ప్రోసాల్ట్ అనే ఇంజెక్షన్ కూడా దొరుకుతుంది, దాన్ని కూడా ఇవ్వచ్చు. ఇవి రెండు కాకుండా ముఖ్యంగా ఈ కుందేటి వెర్రి వ్యాధులు ఏంటంటే బలహీన పడిపోతాయి జీవాలన్నీ కూడా, పశువులు కూడా. ఎందుకంటే గ్లూకోజ్ బాగా తగ్గిపోవడం వల్ల జీవాలు బాగా బలహీనపడి అంటే వాటి దినచర్యలు కూడా చేయలేని పరిస్థితులు, ఒక్కొక్కసారి లేయలేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి డాక్టర్స్ వెంటనే గుర్తించి దానికి తగ్గట్టుగా డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్స్, అలాగే బెల్లామిల్ మరియు సపోర్టివ్ థెరపీ అన్నట్టుగా మనము ఇంకా హెప్టాల్ అనే ఇంజెక్షన్ అనే మందులు ఇంజెక్షన్స్ రూపంలో కానీ లేదా తాపే విధంగా కానీ ఇస్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే జరగాలండి. ఓకే మేడం. మరి పశువుల్లో రక్తమూత్ర వ్యాధి అంటారు. అసలు రక్తమూత్ర వ్యాధి అంటే ఏమిటి, ఆ వ్యాధి గురించి కొంచెం వివరంగా తెలియచేయండి. రక్తమూత్ర వ్యాధిని రెడ్ వాటర్ డిసీజ్ అని, మరియు ముఖ్యంగా అయితే సైంటిఫికల్గా బేబీషియోసిస్ అని అంటారండి. ఇది ఒక రకమైన ఏకకణ పరాన్నజీవి వల్ల వ్యాప్తి చెందుతూ ఉంటుందన్నమాట. మనం ముందుగా చెప్పినట్లే బాహ్య పరాన్నజీవులైనటువంటి ముఖ్యంగా పిడుదులు, గోమార్ల జాతికి చెందిన రిఫిసెఫాలస్ బూఫిలస్ మైక్రోప్లస్ అనే
ఈ పిరుదుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇవి వ్యాధి సోకిన 10 నుండి 15 రోజులకి మనకి వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే చిన్న దూడల్లోనూ అంటే 6 మాసాల నుండి ఆ పైబడిన దూడల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంటే పెద్దవాటి కన్నా చిన్న వయసున్న వాటిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ వ్యాధిని చూసినట్లయితే ఇది గేదెలు, అలాగే గొర్రెలు, మేకలు వీటన్నిటిలో కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనము ఈ వ్యాధిని ఒకవేళ అంటే మనం ఈ వ్యాధి గురించి క్లుప్తంగా రైతులైతే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో. ఎందుకంటే ఈ వ్యాధిలో అతి ముఖ్య లక్షణం ఏంటంటే మనం పేరులోంచి చెప్పి ఉన్నాం రక్తమూత్ర వ్యాధి అనేసి. ఎందుకంటే ఈ మూత్రం అంతా రక్తంలాగా అంటే ఎర్రగా పడ్డము లేదా కాఫీ కలర్లో పడ్డము మరియు నల్లగా పడ్డం జరుగుతుంటుంది. రైతు ఒక్కసారిగా చూసి బెంబేలెత్తిపోవడం లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీన్ని వెంటనే త్వరితగతిన గుర్తించినట్లయితే దీనికి వెంటనే మనము నివారణ చర్యలు చేపట్టచ్చు అనమాట. ఓకే మేడం, మరి రక్తమూత్ర వ్యాధిని గుర్తించడం అలాగే తదుపరి చికిత్స మరియు నివారణ ఎలా చేయాలంటారు? మనం ముందుగా చెప్పుకున్నట్లే పేరులోనే ఉంది కదండి, మొదటి లక్షణం కింద మనం ఎట్లా అయితే అంటే ఈ మూత్రం ఎప్పుడైతే ఎర్ర రంగులో కానీ లేదంటే ముఖ్యంగా కాఫీ కలర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది, అలాగే నల్లగా కనిపించినప్పుడే రైతు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈ లక్షణంతో పాటు జ్వరం కూడా అధికంగా ఉంటుంది. 103 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం మనకి ఉంటుందన్నమాట జీవాల్లో. అంతేకాకుండా అవి రక్తహీనతతో బాధపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ముఖ్యంగా ఎర్ర రక్త కణాలని అవసంగా చేసుకొని వాటిలో అభివృద్ధి చెందడం వల్ల వాటిని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి రక్తహీనతతో పాటు హెమోగ్లోబిన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయి మనం పొరలు గాన గమనించినట్లే కళ్ళ కింద పొరలు అలా చూసినట్లయితే గాన మొత్తం పాలిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలన్నింటినీ వెంటనే రైతు చూసిన తర్వాత ఈ వ్యాధిని నిర్ధారించుకొని దగ్గరలోని పశు వైద్యంతో వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత మనం చికిత్స చేయాల్సి ఉంటుంది. చికిత్సలో తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనము దీనికోసమని స్పెసిఫిక్ డ్రగ్ ఉందండి, బెర్నిల్ అనేసి. డైమినాజిన్ అసిస్టేట్ అనే కాంపౌండ్తో ఇది మార్కెట్లో బెర్నిల్ అనే పేరుతో వివిధ రకాల మార్కెటింగ్ పేర్లతో ఇది లభ్యం అవుతూ ఉంది. దీన్ని ముఖ్యంగా 3 నుండి 7.5 మిల్లీగ్రాములు 1 కేజీ శరీరం చొప్పున మనము డీప్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ కానీ ఇచ్చినట్లయితే వ్యాధిని త్వరగానే అరికట్టవచ్చు. ఓకే మేడం, మరి శోషరస గ్రంథి వ్యాధి అంటే ఏమిటి, దాని గురించి వివరంగా తెలియచేయండి. ఈ శోషరస గ్రంథి వ్యాధి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ముఖ్యంగా అండి ఇవి లింఫ్ గ్రంథులు అంటాం వీటిని. ముఖ్యంగా ఈ తెలేరియోసిస్ వ్యాధి ఇది కూడా ఒక రకమైన రక్త పరాన్నజీవి అనమాట. ముఖ్యంగా ఏకకణ పరాన్నజీవి అనమాట. తెలేరియా యాన్యులేటా అన్న పరాన్నజీవి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా లింఫ్ గ్రంథుల్ని అటాక్ చేయడం వల్ల అంటే తెల్ల కణాలు ఉన్నాయి కదండి శరీరంలో, వాటిని అంటిపెట్టుకుని ఉండి వాటిలో అభివృద్ధి చెంది వాటి డ్యామేజ్ చేస్తూ ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అందుకే దానికి శోషరస గ్రంథి వ్యాధి అని అంటారు, లేదా లింఫ్ గ్రంథుల వ్యాధి అని కూడా వ్యవహారికంగా అంటుంటారు. దీన్ని తెలేరియోసిస్ అని సైంటిఫికల్గా మేము వ్యవహారికంగా అంటుంటాం. ఇది కూడా ముఖ్యంగా మనం చూసినట్లయితే పిరుదులు గోమార్ల ద్వారానే వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ పిరుదులు గోమార్లలో ముఖ్యంగా హైలోమా జాతికి చెందిన వాటి ద్వారా ఈ వ్యాధి అత్యధికంగా వ్యాప్తి చెందుతూ ఉందన్నమాట. ఒక జీవి నుండి అంటే అనారోగ్యమైన జీవిని కాటేసిన ఈ పిరుదులు ఆరోగ్యవంతమైన జీవిని ఎప్పుడైతే కాటేస్తాయో అప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంటుందన్నమాట. ఓకే మేడం, మరి శోషరస గ్రంథి వ్యాధి లక్షణాలు అలాగే దీని నిర్ధారణ ఎలా చేస్తారంటారు? ఈ వ్యాధిని కానీ మనం చూసినట్లయితే ముందుగా చెప్పినట్లుగానే లింఫ్ గ్రంథులన్నీ కూడా అంటే మనం శరీరాన్ని అలా తడిమినప్పుడు పైపైన చర్మం కింద ఉన్న ఈ గ్రంథులన్నీ కూడా ఉబ్బుకొని ఉంటాయి అన్నమాట. వాచి ఉండడం లేదా ఉబ్బుకొని ఉండడం అది ప్రథమ లక్షణంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు శరీర ఉష్ణోగ్రత 104 నుండి 107 లేదా 6 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంతే కాకుండా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాయి. ముఖ్యంగా ఈ తెలేరియోసిస్ వ్యాధిలో అతి ముఖ్యమైన మరో లక్షణం ఏంటంటే శ్వాస గ్రంథుల్లో నీరు చేరుతూ ఉంటుందండి. దానివల్ల జీవాలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఒక్కొక్కసారి ముక్కుల నుండి కారడము అలాగే నోట్లో చొంగ ఉండడం ఇలాంటివి గమనిస్తూ ఉంటాము. ఇంకా వ్యాధి వ్యాప్తి చెందే కొద్దీ కొన్నిసార్లు మనం చూసినట్లయితే బంకబేదులు అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి లక్షణాలని బేరీజు వేసుకున్న తర్వాత రైతు ఒకసారి నిర్ధారణ కొరకు దగ్గరలోని కేంద్రానికి కానీ లేదా పశు వైద్యుని కానీ సంప్రదించినట్లయితే వారు రక్త నమూనాల్ని సేకరిస్తారు. ఒక రక్త నమూనానే కాదు లింఫ్ గ్రంథుల్లో నుండి కూడా శాంపిల్స్ని సేకరించి వారు స్టెయినింగ్ పద్ధతుల ద్వారా వాటిని నిర్ధారిస్తారండి. ఓకే మేడం, మరి ఈ వ్యాధి యొక్క చికిత్స మరియు అలాగే నివారణ మార్గాలు ఏమై ఉన్నాయంటారు?
చికిత్సకు వచ్చినట్లయితే ఈ వ్యాధి ముఖ్యంగా బుపార్వకోన్ అనే స్పెసిఫిక్ డ్రగ్ని ఇచ్చి మనము ఈ వ్యాధిని అరికట్టడానికి చాలా అవకాశం ఉందండి. బుపార్వకోన్ డ్రగ్ తీసుకున్నట్లయితే ఇది బాగానే బిటాలెక్స్ ఫామ్లో ఇది బాగానే దొరుకుతుంది ఇది మార్కెట్లో. ఇది సబ్కట్గా కానీ లేదా డీప్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వచ్చు అనమాట. ఈ ఇంజెక్షన్స్తో పాటు రైతులకు అంటే లైక్ జ్వరం ఉన్నప్పుడు జ్వరం తగ్గడానికి సిమ్టమాటిక్ థెరపీలు, అలాగే డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్లతో పాటు ఇంకా సప్లిమెంటరీ థెరపీస్ కూడా ముందుగా చెప్పినట్లుగానే హెప్టాల్ అనేసి లివర్ టానిక్స్ కూడా ఇవ్వాలి. మరో ముఖ్యమైన నివారణ చర్య కింద ఈ యొక్క వ్యాధిలో మాత్రమే మనకి టీకాలు లభ్యమవుతున్నాయండి. అంటే పై చెప్పిన కుందేటి వ్యాధిలో కానీ బేబీ ఇష్యూస్లో కానీ మనకి టీకాలు లభ్యం కావడం లేదు. అంటే ముందు జాగ్రత్త చర్యగా చేపట్టవలసిన అవి ఏమీ లేవు. అవి వ్యాధి వ్యాప్తి చెందిన తర్వాత మాత్రమే మనము చికిత్స కోసం వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఈ తెలీరియోసిస్లో మాత్రం మనకు ముందు జాగ్రత్తగా టీకాలు వేసుకొని రైతులు వాళ్ళ యొక్క పాడిని కాపాడుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ టీకాలు రక్షా వ్యాక్టీ అన్న పేరుతో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ ఇంజెక్షన్ దగ్గర 3 ml ఇంజెక్షన్ గాన ఆవులకి గేదెలకి ఇచ్చినట్లయితే, ముఖ్యంగా 3 నెలలు పైబడిన ఆవులకి అన్నీ ఇస్తామండి. అంటే దూడలకి మొదలు పెడతాము, ఆ తర్వాత ప్రతి సంవత్సరము రిపీటెడ్గా బూస్టర్ డోసెస్ ఇస్తూ ఉంటాం. తద్వారా మనము వ్యాధి రాకుండా నివారించేదానికి అత్యధికంగా అవకాశం ఉంది. ఓకే మేడం, మరి మైక్రోఫైలేరియాసిస్ వ్యాధి గురించి వివరించండి. మైక్రోఫైలేరియాసిస్ కూడా ముందు చెప్పిన విధంగానే ఇది కూడా ఒక రకమైన రక్తపరాన్నజీవి. ఇది ముందు చెప్పిన 3కి భిన్నంగా ఏ విధంగా ఉంటుంది అంటే, ముందు చెప్పిన 3 ఏకకణ పరాన్నజీవులు అంటే ప్రోటోజోవా విభాగానికి చెందినవండి. కానీ ఈ మైక్రోఫైలేరియాసిస్ వచ్చేటప్పటికి ఇది కేవలం నులిపురుగులు అనమాట. అంటే ఫైలేరి నెమటోడ్స్ అనే ఒక కేటగిరీకి చెందిన యొక్క లావా వల్ల స్ప్రెడ్ అవుతుంటాయి. ఈ లావాని ముఖ్యంగా మైక్రోఫైలేరియా అంటాము. తద్వారా దాని నామం కూడా మైక్రోఫైలేరియోసిస్ అన్న నామం వచ్చింది. ఇది ముఖ్యంగా మనం ఎట్లయితే మనుషుల్లో ఎలాగైతే దోమకాటుకి మలేరియా వస్తుంది అని మన అందరికీ బాగా తెలిసిన విషయమే, అట్టి విధంగానే మన పశువుల్లో కూడా ఈ దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధిలో ఇది ముఖ్యమైనది అనమాట. దీన్నే మైక్రోఫైలేరియోసిస్ అంటారు. ఇది కూడా ఒక విధంగా బాహ్య పరాన్నజీవి వల్లనే సంభవిస్తూ ఉంటుంది. ఓకే మేడం, మరి వ్యాధి యొక్క చికిత్స అలాగే నివారణ మార్గాలు ఏమై ఉన్నాయి అంటారు? ఈ వ్యాధి సోకిన వెంటనే ఒకవేళ మనం చూసినట్లయితే ఈ వ్యాధి సోకిన ఆవులు బలహీన పడిపోవడము, అలాగే వాటికి శరీరంలో ఎక్కువగా అత్యధికంగా ఉష్ణోగ్రత ఉండడము, చొంగ కార్చడము, నీరసించిపోవడం వంటి లక్షణాలు చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మోకాళ్ళ వాపు అనేది ఈ వ్యాధులు బాగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా దవడ కింద మరియు పొట్ట భాగంలో నీరు చేరి ఉండడం, ఎక్కువసేపు నిలబడలేకపోవడం వంటివి చేస్తూ ఉంటాయి జీవాలు. ఈ లక్షణాలతో పాటు రైతు సోదరులు వారి ముందుగా చెప్పినట్లుగానే ఎప్పుడైతే పశు వైద్యుని సంప్రదించినట్లయితే వాళ్ళు రక్త నమూనాలు తీసి వీటిని వెంటనే వెట్ ఫిల్మ్లో గమనించినట్లయితే ఈ వ్యాధి వెంటనే నిర్ధారణకు వస్తుందండి. ఓకే మేడం, మరి రక్తపరాన్న జీవులన్నీ కూడా మీరు చెప్పినట్టు బాహ్య పరాన్న జీవుల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయన్నారు. సో కాబట్టి మరి వీటి నివారణకు చేపట్టవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి వివరించండి. మనం ముఖ్యంగా ఈ రక్తపరాన్నజీవులు అంటే వెంటనే ముందుగానే నేను చెప్పాను కదండి, ఇవన్నీ కూడా కీటకాల క్రిమి కీటకాలు అంటే కీటకాల కాటు ద్వారా సంభవించే వ్యాధుల కింద వెక్టార్ బాండ్ డిసీజెస్ అని మనం అంటుంటాము వ్యవహారికంగా. ఈ బాహ్య పరాన్నజీవుల వల్ల మాత్రమే స్ప్రెడ్ అవుతున్నాయి అన్నమాట. ఎప్పుడైతే రైతు సహోదరులు ఈ బాహ్య పరాన్నజీవుల గురించి అశ్రద్ధ చేసినట్లయితే, లేక వారి చుట్టుపక్కల ప్రాంతాలను అశ్రద్ధ చేసినట్లయితే ఇవి అత్యధికంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయని మనం ముందుగానే చెప్పి ఉన్నాము. వీటిని కంట్రోల్ చేయడానికి వివిధ రకాలుగా మనము చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వీటిని సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటారు. అంటే ముఖ్యంగా రైతులు కేవలం కెమికల్స్ అంటే రసాయన పద్ధతి ద్వారా మాత్రమే వెళ్లకుండా ఇతర సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకి అంటే ఆర్థికంగా నష్టపోకుండా వీటిని అరికట్టగలిగిన వారం అవుతాము. దాంతోపాటు మనకేంటంటే ఎక్కువగా వెచ్చించిన అవసరం లేదు. రసాయన పద్ధతి ద్వారా వెళ్ళినట్లయితే ఖర్చు ఎక్కువగా ఉంటుంది రైతుకి. అందుకని ఈ రసాయన పద్ధతులు అవలంబిస్తూ అంటే మనం చూసినట్లయితే పిచికారీ చేయడము, ఇవన్నీ రైతులు సాధారణంగానే జంతువుల మీద చేస్తూ ఉంటారు. కానీ జంతువుల మీదనే కాకుండా పాకల చుట్టుపక్కల కూడా వాళ్ళు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అయితే బిటాక్స్ అన్న మందు దొరుకుతుంది. డెల్టామెథ్రిన్ కాంపౌండ్స్ లేదా అమిత్రాజ్, సైపర్మెథ్రిన్ కాంపౌండ్స్ మనకి అత్యధికంగా దొరుకుతున్నాయి. వీటిని నీటిలలో కలిపి వాటిని పిచికారీ చేసినట్లయితే వీటిని రసాయనిక పద్ధతిలో మనము ఆపవచ్చు. వీటితో పాటు మనము కొన్ని ఈ
బాహ్య ప్రాణజీవుల్ని ఆసరా చేసుకున్న హైపర్ పారాసైట్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. వీటిని ముఖ్యంగా పక్షులు అనమాట. పక్షులు ఈ బాహ్య ప్రాణజీవులను వచ్చి పెక్ చేసి తింటూ ఉంటాయి. మీరు కనుక గమనించినట్లయితే పక్షులు వచ్చి గొర్రెల మీద కానీ పాడి ఆవుల మీద కానీ వచ్చి వాళ్తుంటాయి. ముఖ్యంగా ఎందుకు వాళ్తాయంటే ఈ పిరుదులు వాటిని తినడానికి మాత్రమే వాళ్తుంటాయి. ఈ విధంగా కూడా మనకు అరికట్టడానికి అవకాశం ఉందన్నమాట. ఇలా అంటే ఒక సమగ్రంగా అంటే ఒక రోజుతో ఆపేయకుండా ఇది పలుమార్లు యాజమాన్య పద్ధతులు మనం కనుక కంట్రోల్ చేసినట్లయితే ఈ బాహ్య పరాన్నజీవులతో పాటు ఈ రక్త పరాన్నజీవులు కూడా మనము కంట్రోల్ చేయడానికి చాలా అవకాశం ఉంటుందండి. ఓకే మేడం. మరి పశువుల్లో రక్త పరాన్నజీవుల వల్ల కలిగే వ్యాధులు అలాగే వాటి నివారణ గురించి మా రైతు సోదరులకి చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు.